హాయ్ వెల్కమ్ టు దీక్ష మీడియా. మీరు మీషో యాప్ యూస్ చేస్తున్నారా? అయితే స్కామర్స్ మీ డోర్ నాక్ చేసినట్టే. ఎందుకంటే రీసెంట్గా నేను మీషోలో చాలా ఆర్డర్స్ని ప్లేస్ చేశాను, నేను రిసీవ్ చేసుకున్నాను. అక్కడ దాకా బాగానే ఉంది. రీసెంట్గా ఒక పోస్ట్ మ్యాన్ కూడా కాదు, ఒక అబ్బాయి వచ్చేసి బండి మీద మాకు ఇది పంపించారనమాట. ఈ గిఫ్ట్ కార్డ్ పంపించేసి మీకు 11 lakhs అయితే గిఫ్ట్ వోచర్ వచ్చింది మీషో నుంచి అని చెప్పారు. ఇదేంటి, మనం ఇలాంటి మనీ త్వరగా నమ్మకూడదు కదా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను చదివాను. చెప్తే వాళ్ళు మెన్షన్ చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు మీషో యాప్కి కానీ సర్వీస్ సెంటర్కి కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయకండి, మేము ప్రొవైడ్ చేసిన నెంబర్స్కి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి అన్నారు. అదేంటి, మీషో నుంచి వచ్చినప్పుడు వాళ్ళ సర్వీస్ సెంటర్కి కాల్ చేయొద్దు మెసేజ్ చేయొద్దు అంటారు, వాళ్ళది ఇచ్చిందే మనకి ఏదైనా డౌట్ ఉంటే మెన్షన్ చేయడానికి కదా అని నేను అనుకున్నా. సరే అని చెప్పేసి వాళ్ళకే కాల్ చేశాను, మెసేజ్ కూడా చేశాను. వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి చదివి నేను వినిపించాను అనమాట. వినిపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ స్కామ్కి మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఇలాంటి వాటిని నమ్మొద్దు, అప్రూవ్ చేయకండి, మీరేం పే చేయకండి అన్నారు. ఇందులో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే వాళ్ళు మనకు మనీ అంటే ఎప్పుడు ఇస్తారంటే, మనం వాళ్ళకి 1% కడితే వాళ్ళు మనకంటే రివర్స్లో మనీ మొత్తం ఇస్తారు అని అంట. 1% అంటే మనం ఎంత మనీ పే చేసినట్లు. వన్స్ మనం మనీ పే చేసిన తర్వాత వాళ్ళు మన కంటికి కనిపించని కూడా కనిపించరు, మనం కాల్స్ చేసినా రిసీవ్ చేసుకోరు. ఇదే విషయం మనం కస్టమర్ కేర్కి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వకండి, వాళ్ళ డీటెయిల్స్ అన్ని మాకు ఇవ్వండి అని చెప్పి నెంబరు వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, ఇలాంటివి ఏం వచ్చినా ఈసారి నుంచి మీరైతే నమ్మొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, అలా ఏమైనా వస్తే త్వరగా రిపోర్ట్ చేయండి ఇలాంటి వాళ్ళని అని అన్నారు. అండ్ వాళ్ళు కూడా మీషో యాప్ నుంచి వాళ్ళు కూడా యాక్షన్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకుంటామని అయితే చెప్పారు. సో ఇలా కనుక మీరు ఎవరి దగ్గర నుంచి అయినా, పోస్ట్ కూడా కాదు, ఒక పర్సన్ వచ్చి మనకైతే ఇవి ఇచ్చి వెళ్ళారు. ఇలా తెలియకుండా ఇంట్లో మమ్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకొని నిజమేమో అనుకుంటారు, పే చేస్తా అనుకుంటారు. సో ఇలాంటివి మీరు త్వరగా నమ్మకండి, ఇలాంటి ఫ్రాడ్స్ ఏమన్నా వస్తే రిపోర్ట్ అయితే చేయండి. ఇలాంటివి తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో సెండ్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మనం మీషోలో తక్కువ మనీకి మంచి ప్రోడక్ట్స్ వస్తాయని చెప్పి అందరూ బై చేస్తారు. బై చేయడం వరకు ఓకే, బట్ ఇలాంటి స్కామ్స్ నుంచి మీరు బయటపడండి, త్వరగా నమ్మకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీక్ష మీడియా.